కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? సమకూర్చాలనుకుంటున్నాడు. భారంతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. భారంతో చెప్పాలని ఆశపడుతున్నాను. గత కొన్ని రోజులుగా దేవా ఏంటి ఈ సంవత్సరం గురించి నీ ఉద్దేశం ఏంటంటే, ప్రభు ప్రచండంగా మాట్లాడుతున్న మాట, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ ద ఫార్చ్యూన్స్. వాళ్ళు కోల్పోయిన భాగ్యం అంతటి మరి ఏం చేస్తాను? సమకూరుస్తా. ఇర్మియా గ్రంథం 30:3 31:4 ఈ అంశాలు మనం ధ్యానిస్తాం వచ్చే దినాల్లో. హౌ టు రికవర్, ఎక్కడెక్కడ ఎలా తిరిగి సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అంశాన్ని సుదీర్ఘంగా ధ్యానించబోతున్నాం. కానీ సమయ హద్దుబాట్లు బట్టి ఇర్మియా గ్రంథం 31:4 31:12 31 14 31 22 ఇర్మియా గ్రంథం 31 26 28లో ఆ దర్శనం గురించి సమకూర్చిన మాట గురించి జ్ఞాపకం చేసుకుంటే పీడకల కాస్త సంతోష అనుభవంగా మార్చబడ్డమే కాదు, ఈ ఇర్మియా గ్రంథం 32 41 32 44 32 7 32 11 32 26 33 17 ఎక్కడ చూసినా సరే ఒక మాట కామన్ పదం వస్తుంది, ఐ విల్ రెస్టోర్ దేర్ ఫార్చ్యూన్. నేను తిరిగి వారికి ఏం చేస్తాను? సమకూరుస్తాను. ఎక్కడెక్కడ సమకూర్పు? ఆరోగ్యము సమకూర్పు, ఆత్మీయ పరిస్థితి సమకూర్పు, తిరిగి సమాధానము సమకూర్పు, ఆనందము సమకూర్పు, కోల్పోయిన భాగ్యము సమకూర్పు, ఘనత సమకూర్పు. ఒక్కొక్క ప్రాంతంలో ప్రభు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సమకూర్పుకు ముందు నీ పరిస్థితి తీవ్రమై ఎంత తీవ్రమైపోతుందంటే, సమస్య ముదిరే కొద్ది పరిష్కారం ఆసన్నమవుతుంది. అంటే సమస్య ఎంత ముదిరితే పరిష్కారం అంత దగ్గర. ఆదికాండం 15 నిబంధన రుజువును చూసాం. We have seen the proof of the covenant. Now we are going to see the power of the covenant. నిబంధన యొక్క శక్తి, నిబంధన యొక్క ప్రభావం, నిబంధన ఎంత అద్భుతమైన కార్యం చేయగలుగుతుందో ఈ రెండవ సత్యాన్ని ఆదికాండం 15 9 బిగర చదువుకుందాం. ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ లిస్ట్లో జంతువుల భాగం ఒకటి, పక్షుల భాగం ఒకటి. జంతువులన్నిటికీ 3 సంవత్సరాల క్వాలిఫికేషన్ ఉంది, పక్షులు 2 మాత్రమే ఉన్నాయి. అసలు జంతువులు పక్షులు 2 ఎందుకు దేవుడు పిలిచాడు? ఈ 5 వాటిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? నిబంధన శక్తిని ప్రజ్వలింపచేయడానికి, అబ్రహాముకు అర్థం చేయించడానికి ఎందుకు ఈ 5 వాడాల్సి వచ్చింది? ఒకసారి లేవికాండము 15 15 చూస్తే తెల్ల గువ్వ పావురము 2 ఎప్పుడు తీసుకురావాలి? అక్కడ బలి ఏంటి? ఒకసారి కలిసి చూద్దాం. యాజకుడు వాటిలో ఒకదానిని, లేవికాండం 15 యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలను. ఇక్కడ పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా అర్పించడానికి 14 చూస్తామా? ఒకసారి త్వరగా చూద్దాం. 14th verse అక్కడ రాయబడిన మాట చూడండి. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకంగా పోయి. 2 తెల్ల గువ్వలు 2 పావురం. అందులో ఒక జతని దేనికి వాడతారు? 15 పాప పరిహారార్థ బలి. లేవికాండము 5 19 లెవిటికస్ చాప్టర్ 5 verse 19. లేవి 5:19 అక్కడేమో పాప పరిహారార్థ బలికి గువ్వలు వాడుతున్నారు, పావురం వాడుతున్నారు. ఇక్కడ ఏం వాడుతున్నారు? అపరాధ పరిహారార్థ బలి. 5:15 అపరాధ పరిహారార్థ బలికి ఏం వాడాలట? 18 18th verse. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యుద్ధకు తీసుకొని. చాలు, బాగా వినండి. 2 బలుల గురించి మనం ప్రస్ఫుటంగా ఈరోజు ధ్యానించబోతున్నాం. అక్కడ 2 బలుల సమ్మేళనం జరుగుతుంది. మొదటిది పాప పరిహారార్థ బలి, ఇంగ్లీష్లో సిన్ ఆఫరింగ్ అని రాస్తుంది. సిన్ ఆఫరింగ్ అంటే మనిషి జన్మతో సంప్రమించుకున్న పాపము. అంటే మొదటి మానవుడైన ఆదాం యొక్క అవిధేయతను బట్టి తినవద్దని చెప్పిన పండు తిన్నప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ జన్మ పాపం మానవుడు జన్మతః పాపిగా ఏదైతే సంక్రమించుకున్నాడో దానికి ప్రాయశ్చిత్తార్థముగా అర్పించే బలిని ఏమంటారు? పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ అంట. దానికి ఏం తీసుకురావాలట? తెల్ల పావురాలు
తెల్లని గువ్వలు కానీ పావురం కానీ తీసుకురావాలి. సడన్గా ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తే ఇశ్రాయేలు ప్రజలు కానీ లేవికాండం చదివిన వారికి కానీ సడన్గా ఈ దృశ్యం కనిపించింది అనుకో, వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఈ కాంబినేషన్ కనిపిస్తే ఏం గుర్తొస్తుంది? త్వరగా చెప్పాలండి, పాప పరిహారార్థ బలి. ఇప్పుడు లేవికాండం 4వ అధ్యాయం 18-19 వచనంలో పొట్టేలు తీసుకొచ్చేటప్పుడు అపరాధ పరిహారార్థ బలి, ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటారు. మరి పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలి డిఫరెన్స్ ఏంటి? పాప పరిహారార్థ బలి ఏమో జన్మతః పాపం. అయితే మనిషి కొన్నిసార్లు జన్మ పాపం లోపల ఉంది కాబట్టి కర్మపాపం బయట చేయొచ్చు, చేయకపోవచ్చు. కర్మపాపం అంటే క్రియలతో చేసే పాపము. సో క్రియలతో చేసే పాపానికి పరిహారార్థం జరగాలి అంటే అక్కడ ఏం బలి అర్పించాలి? అపరాధ పరిహారార్థం. అందుకొరకే నేను పాపిని ప్రవ్వా అన్న, నేను అపరాధిని ప్రవ్వా అంటే రెండు సేమ్ కాదు. అపరాధిని అనే పాటకి నేను పాపిని ప్రవ్వా అనే మాటకి చాలా తేడా ఉంది. పాపం అనేది జన్మతో వచ్చేది, అపరాధం అనేది మనం చేసేది. సిన్ ఆఫరింగ్ అండ్ ట్రెస్పాస్ ఆఫరింగ్, ఈ రెండుటికి కలిపి మూడు గుర్తులతో 3 సంవత్సరాల పెయ్య, మేక, పొట్టేలు, ఇదేమో అపరాధ పరిహారార్థ బలి గుర్తు. తర్వాత తెల్లని పావురము లేదా తెల్లని గువ్వ పావురం దేని గుర్తు? పాప పరిహారార్థ బలి. ఈ రెండు కలిపి హోమముగా బలిగా నిత్య నిబంధన ముద్రిస్తున్నప్పుడు బాగా గమనించండి, ఎవర్ లాస్టింగ్ కవనెంట్ ముద్రించాలి అంటే మన జీవితంలో ఈ 2 బలుల సమ్మేళనం ఒకేసారి జరగాలి. జాగ్రత్త వినండి, ఈ 2 సమ్మేళనం ఒకేసారి జరుగుతుంటే, ఇంత పెద్ద హోమము జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఉత్తిష్టమైన ఉన్నతమైన అపారమైన ఎంతో విలువైన ఈ యొక్క అద్భుతమైన నిత్య నిబంధన గావించబడుతున్నప్పుడు, పిలుపు పెద్దదైతే, యజ్ఞం పెద్దదైతే, యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రభావ శక్తులు కూడా ఏం చేస్తాయి? అంతే బలంగా పనిచేస్తాయి. అదే కానీ నీ పిలుపు పెద్దదైతే దాడి పెద్దది, శత్రువు చేసే కార్యము కూడా పెద్దదే. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈరోజు 2వ సత్యాన్ని చూస్తాం. 2 బలుల సమ్మేళనం కలుస్తున్నప్పుడు పవర్ ఏంటి? ఆ కవనెంట్లో ఉన్న పవర్ ఏంటంటే, ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం చదువుదాం త్వరగా. 15:12. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. చీకటి అంటేనే కష్టం, చీకటి అంటేనే బాధ, చీకటి అంటేనే వేదన, చీకటి అంటేనే ఏదైనా దుఃఖకరమైంది చూపించాలంటే విజువల్గా చూపించేటప్పుడు అంతవరకు బ్రైట్ ఉన్నదాన్ని సడన్గా ఏం చేస్తారండి? డిమ్ చేసేస్తారు. అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు అస్తమించాడు, ఇక చీకటి వేదన జరగకూడని ఆవేదన అంతా కూడా సంతరించుకుందని అర్థం. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే అబ్రహాము ఒక ఉన్నతమైన నిత్య నిబంధన ప్రభావ శక్తిలోకి ఎంటర్ అవుతున్నాడో, అక్కడ ఫస్ట్ జరిగింది జాగ్రత్త వినండి. చీకటి, కటిక చీకటి, భయంకరమైన చీకటి. వింటున్నారా? ఇట్స్ నాట్ ఓన్లీ డార్క్నెస్, ఇట్స్ గ్రేట్ డార్క్నెస్ అండ్ హారర్ ఆఫ్ గ్రేట్ డార్క్నెస్. ఈ పదాలు గమనించండి. భయంకరమైన కటిక చీకటి. ప్రియ సోదరి సోదర, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. చీకటికి భయపడతాం మనం. అంటే చీకటి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరల్ సెన్స్. చీకటి అంటే నైట్ గురించి మాట్లాడలేదు. ఆధ్యాత్మిక మానసిక సాహిత్య పరిభాషలో సూర్యుడు అస్తమించాడు అంటే అర్థం ఏంటంటే, వారి జీవితాలు ఏమైంది? విచారము, దుఃఖము జరగకూడని వారి జీవితంలో ఏమైంది? జరిగింది అని అర్థం. ఈరోజు ఒక ఉన్నతమైన ఆత్మీయ తలంపును దేవుడు నాతో మాట్లాడి మీకు పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నా. అబ్రహాము యొక్క కటిక చీకటి కమ్మిన భయంకరమైన అనుభవాల్లో అబ్రహాము తన జీవిత చరిత్రే కాదు, భావి తరాల చరిత్ర మార్చబడే గొప్ప ప్రత్యక్షత, గ్రేటెస్ట్ రెవల్యూషన్ was manifested unto Abraham when he was going through the horror of the terror of the greatest darkest night of his life. తన జీవితంలో భయంకరమైన కటిక చీకటి కమ్మిన ఆవేళ అబ్రహాము జీవితంలో తరతరాల చరిత్రను మార్చబోయే ఉన్నతమైన ప్రత్యక్షత, బంగారు లాంటి ప్రత్యక్షత, ఆ రాత్రి దేవుడు అతనికి ఏం చేశాడు?
బయలుపరిచాడు. అర్థంలో ఒకసారి చేతండి. నీ జీవితంలో పరిస్థితులు ఎంత చీకటిగా మారితే దేవుని నిత్య నిబంధన ప్రత్యక్షత కూడా అంత ఘనమైనదిగా దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. యు గెట్ ద బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ లైఫ్ వెన్ యూ గో త్రూ ద డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ లైన్స్ అర్థం కాకపోతే తర్వాత మీరు ధ్యానించవచ్చు. నీ జీవితంలో అతి చీకటి పరిస్థితుల్లో అతి గొప్ప ప్రత్యక్షత, గొప్ప విడుదల, గొప్ప సమకూర్పు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. గొప్ప ప్రత్యక్షత, గొప్ప విడుదల, గొప్ప విమోచన, గొప్ప సమకూర్పును అనుభవిస్తావు. ఇన్ యువర్ డార్కెస్ట్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ గెట్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, గ్రేటెస్ట్ రిడెంప్షన్, గ్రేటెస్ట్ డెలివరీ, గ్రేటెస్ట్ రెస్టరేషన్. దీన్ని అర్థం చేసుకోవడానికి చీకటి కమ్ముకున్న ఆ సందర్భంలో అబ్రహాము భవితవ్యం, తన తరతరాల భవితవ్యం, 400 సంవత్సరాల చరిత్ర, దాని తర్వాత ప్రచండమైన నిత్య రాజ్యము, వాగ్దాన దేశము, తరతరాల వాగ్దాన ప్రభావం అంతటిని దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షపరిచాడు కదా. ప్రత్యక్షపరిచినప్పుడు గమనించండి, అప్పుడు ఏమైపోయిందంటే చీకటి కమ్ముకుంది. ఆమోసు భక్తుడు ఒక మాట అంటాడు, నీ జీవితంలో చీకటి కమ్ముకుంటున్న భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ చీకటిని వెలుగుగా మార్చడానికి ఒక ప్రవచనం జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం. దెర్ ఇస్ రెవల్యూషన్ ఆన్ ఆమోస్ చాప్టర్ 8 verse 9 and 10 quickly. ఆమోస్ చాప్టర్ 8 verse 9 and 10. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9, 10 వచనాలు త్వరగా చదువుకుందామా? అందరం కలిసి చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9, 10 వచనాలు త్వరగా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. బాగా వినండి. మధ్యాహ్న కాలము సూర్యుడు అస్తమిస్తాడట. పగటి వేళ భూమికి చీకటి కమ్ముకుంటుందట. 10వ వచనం. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేయుదును. అందరి తలలు బోడి చేసదను. ఒకనికి, ఈ మాటినండి, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్య దినమున ఘోరమైన శ్రమ దినముగా. ఒకసారి ఈ మాట వినండి. ఈ అన్నిట్లో ప్రభు అంటాడు, ఒకరోజు వస్తుంది నీ దుఃఖ దినాలు బాగవ్వాలి అంటే ఆ రోజు నీ పండుగ దినాలన్నీ కూడా దుఃఖ దినాలుగా మార్చబడతాయి. పాటలు కాస్త సంతోషగానాలు కాస్త ప్రలాపములుగా, యువర్ జాయ్ఫుల్ సాంగ్స్ విల్ బికమ్ ఎలిజియస్. కన్నీటి పర్యంతంగా నువ్వు ఏడవడం ఆరంభిస్తావు. తర్వాత అందరి పరిస్థితుల్లో తలలు బోడి చేయబడిన పరిస్థితి వస్తుంది. ఒకని కలుగు ఏకపుత్ర శోకము వంటిది. అంటే ఆ తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ తండ్రికి ఒకే ఒక కుమారుడు, ఏకపుత్రుడు. అంటే ఆ తండ్రికి ఒకే ఒక కొడుకు పుడితే ఆ కొడుకు ఏమయ్యాడండి? చనిపోతే దాన్ని ఏమంటారు తెలుసా అండి? ఏకపుత్ర శోకము. అంటే ఒకే ఒక కొడుకు ఆ రోజు ఏమయ్యాడు? చనిపోతే ఆ తండ్రి గుండెల వేదలు తన్నుకొచ్చే బాధని ఏకపుత్ర శోకము అంట. ఇవన్నీ జరిగినప్పుడట మన దుఃఖానికి ప్రచండంగా, ప్రతిఫలంగా, బదులుగా ఇదంతా జరిగినప్పుడు మన అనుభవం ఏమవుతుందంటే మార్చబడుతుందని. ఒకసారి స్టోరీ కట్ చేస్తే మనందరికీ బాగా పరిచయం. యేసుక్రీస్తు వారు కల్వరిశిలోకి ఎక్కినప్పుడు, యేసుక్రీస్తు వారు కల్వరిశిలలో 7 మాటలు పలికాడు, మనందరికీ పరిచయమే. అయితే ముఖ్యంగా యేసుప్రభు వారు 4-5 మాటల మధ్యలో మనం గమనించినట్లయితే ఆ మాటలు పలుకుతున్న సందర్భంలో 12 గంటలు కావస్తున్న సందర్భంలో బైబిల్లో చాలా స్పష్టంగా సెలవిచ్చిన మాట ఏంటంటే, యేసుప్రభు వారు ఆ మాట పలకడానికి ముందు నా దేవా ఏలా నా చెయ్యి విడిచితివని చెప్పకముందు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు ఏమేడండి? చీకటి అయిపోయాడు. కటిక చీకటి. 12 నుండి ఎంతవరకు తెలుసా? కరెక్ట్ 3 గంటలు. ఎన్ని అవర్స్ అండి? కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 తీయాల్సిన అవసరం లేదు. 3 గంటల పాటు 12 నుంచి 3 గంటల వరకు ఏమైందంటే సూర్యుడు చీకటి అయిపోయాడు. ఇక్కడ నంబర్ ఎంత వచ్చింది? ఎన్ని గంటలు? 3 గంటలు. 3 గంటలు చీకటి అయిపోతే బాగా వినండి, 3 గంటల చీకటి అయిపోయిన పరిస్థితులట సూర్యుడు అస్తమిస్తాడు. ప్రవచనం ముందే చెప్పాడు, సూర్యుడు అస్తమిస్తాడు, మధ్యాహ్నము చిమ్మ చీకటి అవుతుంది. చిమ్మ చీకటి అయినప్పుడు సంతోష పాటలు కాస్త ప్రలాపములుగా, ఏడుపు పాటలుగా మార్చబడతాయి. ఏడుపు పాటలుగా మార్చబడినప్పుడు ఏకపుత్ర శోకం, అంటే తండ్రికి ఒక గాయం జరుగుతుంది. ఆ గాయంలో కుమారుడు దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒక్కగానొక కొడుకుని ఏం చేస్తారంట? వదిలేసుకుంటాడు. కరెక్ట్గా జరుగుతున్నప్పుడు, చీకటి జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు మాట్లాడిన మాట ఏం తెలుసా అండి? నా దేవా ఏలా నా చెయ్యి విడిచితివి.
మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు ప్రభా? ఆ మాట చెప్పిన వెంటనే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి, దాహం అవుతుంది ప్రభా, ఐ థర్స్ట్ అని చెప్పాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించేసి అవన్నీ ఫటాఫట్ అయిపోయాయి. 12 to 3 ఆ 3 గంటలు ఏమైందండి? చీకటి కమ్ముకుంది. ఇప్పుడు మీరే చెప్పండి, జాగ్రత్త వినండి. దేవుడు ఒక మాట ప్రకటించి అబ్రహాంకి అది ఇస్తే, కటిక చీకటి గుండా వెళ్తుంటే అంత గొప్ప ప్రత్యక్షత, రెవల్యూషన్, నిత్య నిబంధన నెరవేర్చబడుతున్న గడియల్లోకి ఆయన ఎంటర్ అవుతుంటే గమనించండి. కటిక చీకటి మధ్యలో యేసుప్రభు కలర్సులలో భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతూ ఉంటే 3 గంటల చీకటి ఒకవైపు అయితే, యేసుప్రభు వారు చనిపోయి తండ్రి చేతి తన ఆత్మను అప్పగించాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైందని చెప్పాడు. చనిపోయి తిరిగి 3వ దినము లేచాడు. ఒక స్టెప్ బై స్టెప్ ఆర్డర్ చూస్తే 3 గంటల చీకటి, ఏక కుమారుడైన యేసుప్రభు వారి యొక్క మరణము, భూస్థాపన, తిరిగి పునరుద్ధానమైన వెంటనే కోల్పోయిన సమస్తములు, ముఖ్యంగా దేవుని యొక్క మానవులు, దేవుని రక్షణ కార్యము ద్వారా మానవాళికి అందరికీ ఏమొచ్చింది? రక్షణ తర్వాత పాపము నుండి విడుదల, తీర్పు నుండి విడుదల తర్వాత సమకూర్పు. ఏమొచ్చిందండి? సమకూర్పు. ఇప్పుడు స్టోరీ కట్ చేద్దాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో బానిసలుగా ఉన్నారు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు నీ దేని కాని దేశానికి ఏం చేస్తారు? వెళ్తారు, 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, విస్తారమైన ఆస్తు బయటకు తీసుకొస్తానని చెప్పినప్పుడు వారిని బయటకు తీసుకొచ్చే ప్రక్రియ చూస్తున్నప్పుడు 9వ తెగులు మోషే వచ్చి ఫరోకు ఆజ్ఞాపిస్తే, ఆ 9వ తెగ గురించి, 9వ ప్లేగ్, ద 9th ప్లేగ్, ఆ యొక్క 9వ తెగులు గురించి నిర్గమకాండము 10వ అధ్యాయము 21-22 వచనాల్లో 10, 21, 22లో దేవుడు జ్ఞాపకం చేస్తా అంటాడు. మోషే అంటాడు, జాగ్రత్త, ఇప్పుడు నా చెయ్యి ఎత్తబోతున్నా ప్రభు అంటే. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి కమ్మును, చీకటి కమ్మును. నీ చెయ్యి పెడితే కూడా నీకు కనపడదు. పిచ్ డార్క్నెస్, హారర్ ఆఫ్ ద డార్క్నెస్. అది జరుగుతున్నప్పుడు 22వ వచనం, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు ఎన్ని రోజులు? 3 దినములు గాఢాంధకారమాయను. 3 days పిచ్ డార్క్. యేసుప్రభు శిలువలో 3 గంటలు, ఇక్కడ 3 దినాలు. 3 దినాలు ఏంటంటే 10వ తెగులు. అక్కడ జ్యేష్ఠ కుమారుడు యేసుప్రభు వారు ఏమయ్యారు? చనిపోయారు. ఇక్కడ ఐగుప్తు దేశంలో 10వ తెగులు. దేశంలో ఉన్న ప్రతి జ్యేష్ఠ సంతానం ఏమయ్యాడు? చనిపోయాడు. 3 days ఫాలోడ్ బై డెత్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్, 3 hours ఫాలోడ్ బై డెత్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్ జీసస్ క్రైస్ట్. అయిపోయిందా? 10వ తెగులు జ్యేష్ఠ కుమారుడు మరణించిన వెంటనే ఫరో వచ్చి మోషే దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ఏమొచ్చింది? విడుదల వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? విమోచన గానములు పాడడం ఆరంభించారు. విమోచన గానములు, పస్కా పండుగ ఆచరించుకొని విమోచన సంబరాలు చేసుకున్నారు. విమోచన సంబరాల దాకా మనకంతా అర్థమైంది కదా. ఈరోజు నా భారం ఏంటంటే, అక్కడే ఆగిపోయాం మనందరం. యేసుప్రభు రక్షణ, విడుదల, విమోచన అక్కడ దాకే అయిపోయాం. కానీ ఇంకొక మాట ఉంది. నిర్గమకాండం 12వ అధ్యాయం. గత 10 రోజులుగా దేవుడు నాకు హృదయ భారం ఇస్తున్నాడు. సంఘం విషయంలో, కుటుంబాల విషయంలో, వ్యక్తిగతంగా దేవుడు ఈ మాటను నెరవేర్చాలని, ఇది దేవుని యొక్క ఆశ, భారం అని చెప్పడంలో సంతోషిస్తున్న దేవుని సేవకునిగా. నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. జ్యేష్ఠ కుమారుడు మరణించిన వెంటనే విడుదల, విమోచనతో పాటు ఇంకొకటి మాట రాస్తుంది. ఈ మాట చదువుకొని ప్రభు బలలో ప్రవేశిస్తాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు ఒక కటాక్షము కలగజేసాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను ఎన్ని సంవత్సరాల డబ్బు దోచుకున్నారు తెలుసా? మీరు అనొచ్చు, పాపం దేవుడు ఎంత అన్యాయం అండి, ఐగుప్తులకు అన్యాయం చేస్తాడని. అట్లేం లేదు. ఆ ఐగుప్తులు అబ్రహాంతో దేవుడు ముందే చెప్పాడు, నీ సంతానం వారు తమది కాని దేశానికి వెళ్తే నీ సంతానాన్ని 400 సంవత్సరాలు దోచుకుంటారు బాబు అని. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు దోచుకుంటారు. ఆ దోచుకునే బ్యాచ్ పేరేంటి? ఐగుప్తీయులు.
400 సంవత్సరాల దోపిడీ ఒక్క పూటలు ఏమైంది? ఆ మాట చదవండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేశాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఏం అడిగితే, ఎట్లా అడిగితే, ఎంత అడిగితే పిచ్చి పిచ్చిగా నిలుదోపిడి అంటారు కదండి, దోచేసుకున్నారంట. అట్లు వారు ఐగుప్తీయులను ఒక్క రోజులో 400 సంవత్సరాలు దోచుకుందంతా ఒక్క రోజులో తిరిగి సంపాదించుకున్నారు. దే రికవర్డ్ ద లాస్ ఆఫ్ 430 years. ఇది చీకటి తర్వాత జరగాల్సింది. అర్థంలో ఒకసారి చేస్తారా? చీకటితో నేర్చుకుంటూ కూర్చుంటామా? రండి, ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, ఐషియా చాప్టర్ 53 verse 10. అక్కడే ఆగేటటువంటి ఇన్ని వాక్యాలు ఎందుకండి? రక్షించబడ్డాం, నేరుగా బ్యాప్టిజం ట్యాంక్ నుంచి పరలోకం పోవాలి, మరి ఇంకెందుకు? మరి ఇంక అక్కడే ఉంటే సరిపోదు కదా. రండి, 53:10. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ, ఈ మాట గమనించండి, అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే దాని ముందు అతడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. అంటే ఆయన సంతానము కళ్ళారా చూస్తారట. ఏంటంటే యేసు ప్రభు కల్వరి శిలువలో పునరుద్ధాన, మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా వారు కోల్పోయిన సమస్తాన్ని ఆయన పొందిన దెబ్బల ద్వారా వీరికి సమకూర్పు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం తర్వాత చదవండి. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 53 verse 5, 53:5. అందరం కలిసి, మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడను, మన దోషం బట్టి అతడు నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు సున్నది. హిస్ పెయిన్ అవర్ గెయిన్, హిస్ టీయర్స్ అవర్ చీయర్స్, హిస్ లాస్ అవర్ రికవరీ, హిస్ డార్క్నెస్ అవర్ లైట్. ఆయన కన్నీరు మన ఆనంద బాష్పవిందాలు, ఆయన చీకటి మన వెలుగు, ఆయన దెబ్బలు మనకు స్వస్థత, ఆయన కోల్పోయింది సమకూర్చడానికి. అర్థం ఒకసారి చేస్తారా? ఇది అర్థం కాకుంటే నువ్వు ఇంకా కల్వరి శిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్కి ముందున్నావు. తండ్రి దాహం అవుతా ఉంది, అక్కడే ఉండు, దాహం దగ్గరనే ఉండు. కానీ ప్రభు ఏమన్నాడు? ఇట్ ఈస్ సమాప్తమైంది. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? సమకూర్చాలనుకుంటున్నాడు. భారంతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, గత కొన్ని రోజులుగా దేవా ఏంటి ఈ సంవత్సరం గురించి నీ ఉద్దేశం ఏంటంటే, ప్రభు ప్రచండంగా మాట్లాడుతున్న మాట, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ ద ఫార్చ్యూన్స్. వాళ్ళు కోల్పోయిన భాగ్యం అంతటిని మరి ఏం చేస్తాను? సమకూరుస్తా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం, 31వ అధ్యాయం 4వ వచనం. ఈ అంశాలు మనం ధ్యానిస్తాం వచ్చే దినాల్లో. హౌ టు రికవర్, ఎక్కడెక్కడ ఎలా తిరిగి సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అంశాన్ని సుదీర్ఘంగా ధ్యానించబోతున్నాం. కానీ సమయ హద్దుబాట్లు బట్టి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, 31వ అధ్యాయం 12వ వచనం, 31వ అధ్యాయం 14వ వచనం, 31వ అధ్యాయం 22వ వచనము, ఇర్మియా గ్రంథం 31, 26, 28లో ఆ దర్శనం గురించి సమకూర్చిన మాట గురించి జ్ఞాపకం చేసుకుంటే పీడకల కాస్త సంతోష అనుభవంగా మార్చబడ్డమే కాదు. ప్రకటన ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41, 32, 44, 32, 7, 32, 11, 32, 26, 33, 17 ఎక్కడ చూసినా సరే ఒక మాట కామన్ పదం వస్తుంది. ఐ విల్ రెస్టోర్ దేర్ ఫార్చ్యూన్. నేను తిరిగి వారికి ఏం చేస్తా? సమకూరుస్తా. ఎక్కడెక్కడ సమకూర్పు? ఆరోగ్యము సమకూర్పు, ఆత్మీయ పరిస్థితి సమకూర్పు, తిరిగి సమాధానము సమకూర్పు, ఆనందము సమకూర్పు, కోల్పోయిన భాగ్యము సమకూర్పు, ఘనత సమకూర్పు. ఒక్కొక్క ప్రాంతంలో ప్రభు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, సమకూర్పుకు ముందు నీ పరిస్థితి తీవ్రమై ఎంత తీవ్రమైపోతుందంటే, గత వారం వాక్యం విన్నారు బహుశా, నీ సమస్య ముదిరే కొద్ది. సిస్టర్స్ కరెక్ట్ గుర్తుపెట్టి, ప్రైజ్ ద లార్డ్, దేవుడు దీవించును గాక. బ్రదర్స్ ఏదో చెప్పుకొని పోనీలే బ్రదర్, ఏదో త్వరగా చెప్పేసి క్లోజ్ చేయండి. సమస్య ముద్రే కొద్ది పరిష్కారం ఈజీ అవుతుంది కదా. ఈరోజు ఇంకొక స్టేట్మెంట్ చెప్పాలని ఆశపడుతున్నా, సమస్య ముద్రే కొద్ది పరిష్కారం ఆసన్నం అవుతుంది. అంటే సమస్య ఎంత ముదిరితే పరిష్కారం అంత దగ్గర. 9వ తెగులు వచ్చింది, బాగా వినండి. 9వ తెగులు వస్తే వాస్తవంగా ఫరో మారాలా మారొద్దా అండి? ఫరో లాస్ట్ డైలాగ్ నిర్గమకాండం 10వ అధ్యాయం 28, ఎంత మొండోడో మీరు చూడండి. అరే మనసు మారాలి కానీ
ఇంతింత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఫరో జీవితంలో జరుగుతూ ఉంటే కొద్దిగా నా మనసున్నాడు ఏం కావాలా? మారాలి కదా. ముదిరిపోయింది అత. ఎంత ముదిరిపోయాడు చూడండి. గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖం ఇకను చూడొద్దు, నీవు నా ముఖం చూచు దినమున మరణమోగదు అని అతనితో. ఇంత నీట్గా చెప్తానికి ఎక్కదు, కానీ ఒకలా తెలంగాణ భాషలో ఫరో ఉండుంటే, మోషే ఉండుంటే, ఖబర్దార్ బిడ్డ, నీకు చెప్తున్నా లాస్ట్ 28 వచ్చిన 28 నిర్గమకాండం 10:20, బిడ్డ ఖబర్దార్, మర్యాదగా చెప్తున్నా, ఇంకొకసారి నీ ముఖము నాకు కానీ చూపిస్తే నీ పీనిగిడికి వెళ్ళిపోతుందని. అర్థమైందండి? నీ ముఖం చూపిస్తే నడుచుకుంటూ వస్తావు, నలుగురు మోసుకొని పోతారు, జాగ్రత్త అన్నాడు. ఇదే మాట వింటే మనము, ప్రభా ఇన్ని చేస్తుంటే మనసు మారట్లేదు నాయన, కఠినాత్ముడు అయ్యాడు ప్రభా, నా ప్రార్థనలు జవాబు రావట్లేదు ప్రభా, బయటికి వెళ్ళి కటిక చీకటి నాకెందుకు ప్రభా, నా బతుక, ఇంక ఇదే ఏడుస్తాం మనం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? కలిసి చదుదాం 29 బ్యూటిఫుల్ వర్డ్స్ 29. అందుకు మోషే, నీవన్నది సరే, నేను ఇక నీ ముఖము, ఇంగ్లీష్ చాలా బాగా రాస్తుంటారు, వాట్ యు సెడ్ ఇస్ రైట్. మోసెస్ సెడ్ దౌ హ్యాస్ స్పోకెన్. అంతవరకు నువ్వు సరిగా మాట్లాడలే అని చెప్పినోడు ఇప్పుడు ఏమన్నా తెలుసా? యూ హ్యావ్ స్పోకెన్ వెల్, ఐ విల్ సీ దై ఫేస్ నో మోర్. ఇంకెప్పుడు నీ ముఖాన్ని చూడా. అంటే మన భాష చెప్పాలంటే ఏంది, నువ్వేంట్రా నా ముఖం చూసేది, నీ ముఖం నేనే చూడను పో. ఎందుకంటే నా విడుదల దినం, నా విమోచన దినం, నా సమకూర్పు దినము, ఇదే లాస్ట్ డే. ఈ మాట చెప్పే అవసరత ఇంకోసారి నాకు రాదు. ఎందుకంటే దాని తర్వాత వచ్చేది నాకేంటి? సమకూర్పే. 430 సంవత్సరాలు దోచుకుందంత ఏమవుతుంది? అప్పనంగా తెచ్చి దేవుడు నా చేతిలో పెడతాడు. ఇదే లాస్ట్ నీ ముఖం చూసేది. ఎంత గొప్ప మాట కదా. బెదిరిస్తే ఏం చేయాలి? సమస్య ముదిరిపోతే ఏం చేయాలి? ఏంటో బ్రదర్, ప్రామిస్ తీసుకున్నప్పటి నుంచి పరిస్థితులన్నీ అలా ఎందుకు అవుతున్నాయి అర్థం అవ్వట్లేదు. అసలు ప్రామిస్ కరెక్టేనా? మన పరిస్థితి ఏం తెలుసా అండి? ఆదికాండం 15వ అధ్యాయంలో చాలాసార్లు ఇలా ఉంటుంది. 14 వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మనకు ప్రామిస్ కార్డు అట్లా చూసిన వెంటనే ఏం చేస్తారు సార్? తోచి ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. నేను మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ కొట్టి, ఎందుకు అంత కరెక్ట్ లేదు, అది పక్కన తీసేసి మళ్ళీ ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు దాంట్లో రెండో భాగం ఏముంది చూడండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనముకు నేను తీర్పు తీర్చుతాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి, అబ్బా ఇదే సెకండ్ పార్ట్ వస్తే ఎట్లా ఉంటుందండి? తండ్రి నా ప్రార్థన ఆలకించా ప్రభా. కొన్నిసార్లు ప్రామిస్ కార్డులను సెకండ్ పార్ట్గా రాస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చదవాలా? కాంటెక్స్ట్ మొత్తం చదవాలా? అక్కడ శ్రమ అనేసరికి బాగాలేదండి అని. అక్కడ శ్రమ దగ్గర నుంచి ఏమొచ్చిందట? 430 సంవత్సరాలు దోచుకుందంత అప్పనంగా తెచ్చి దోపుడు సొమ్ము చేతికి అప్పగించాడు. ఈరోజు నా భారం, నా బాధ దేవుని సేవకునికి ఒకటే, మనము కటిక చీకటి అనుభవాల్లో వెళ్తున్నామా? పరిస్థితులు ముదిరిపోయి ఫరో లాంటి వారు మారకపోగా ఇంకా ఆశలు సమాధి చేస్తూ ఎప్పటికీ పరిష్కారం రాదు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావా? ధైర్యం ఏంటంటే, ఎంత ముదిరిపోతే, సమస్య ఎంత తీవ్రమైతే నువ్వు నీ పరిష్కారానికి అంత దగ్గర అవుతున్నావు. నా వెనుక చెప్తారా? సమస్య ఎంత ముదిరిపోతే నీ పరిష్కారం అంత దగ్గర అవుతుంది. సమస్య ఎంత ముదిరిపోతే నీ సమకూర్పు అంత దగ్గరకు ఉంది. అది నమ్మినట్లయితే మనం ఉంటాం. వాట్ యు సెడ్ ఈస్ రైట్. నువ్వు చెప్పింది సరైందే. నువ్వేంద్ర నా ముఖం చూసేది, నేనే నీ ముఖం చూడపు. అటు రీతిలో దేవుడు మనం కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దయచేయునుగాక.